ఆ హోటల్ దగ్గరే నిలబడి ఉన్నాడు రాజా. అసహనంగా వాచ్ చూసుకున్నాడు. క్లైవ్ తనని ఇక్కడ దింపి వెళ్ళి అప్పుడే 1:30 దాటుతోంది. క్లైవ్ చెప్పినట్లు కాంటాక్ట్ మ్యాన్ ఎవరూ కూడా తనని ఇంతవరకు కలుసుకోవడానికి రాలేదు. ఎందుకని? ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగి ఉంటుందో ఒక్కసారిగా అర్థమైంది రాజాకి. ఇలాంటి వ్యవహారాలలో అతి మామూలుగా జరిగేదే మోసం, డబుల్ క్రాసింగ్. క్లైవ్ చెప్పిన కాంటాక్ట్ మ్యాన్ తన కోసం ఎప్పటికీ రానే రాడని అర్థమైంది రాజాకి. ఇదంతా ఒక నాటకం, తనని ఇబ్బందుల్లో పడేయడానికి. అతను అలా ఆలోచిస్తుండగానే నిమిషానికో అమ్మాయి చొప్పున అతన్ని సమీపించడం, ఇండీసెంట్ ప్రపోజల్స్. ఎంత బాగున్నానో చూసావా, వస్తావా, స్వర్గ సుఖాలు అందిస్తా. అమ్మాయిల తాకిడి ఎక్కువైంది. మృదువుగానే వారిని నిరాకరిస్తూ వెనక్కి పంపించేస్తున్నాడు రాజా. ఒక అమ్మాయిని వదుల్చుకోవడం అతనికి మరీ కష్టం అనిపించింది. ఆ అమ్మాయి ఎలా ఉందంటే అచ్చం మగపిల్లవాడి డ్రెస్లోనే ఉంది. కానీ తను ఆడపిల్లనని తెలియడం కోసం కాబోలు సీత్రూ టాప్ వేసుకుని ఉంది. యూనిసెక్స్ బట్టల్లో మగాడిలా కనబడాలని మోజు. అదే టైంలో ఆడపిల్లనే అని నమ్మకం కలిగించడానికే కాబోలు పల్చటి డ్రెస్. ఆ అమ్మాయి అర్జెంటుగా చెబుతోంది, నేనన్నిటికీ రెడీ, సాడిజానికి కూడా. నిన్న వచ్చినవాడు రాత్రంతా నన్ను బెల్టుతో కొట్టాడు, సిగరెట్తో ఒళ్ళంతా కాల్చాడు. అయినా నేను నోరెత్తలేదు, ఇష్టంగా భరించాను తెలుసా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంత పనిష్మెంట్ని అయినా భరించగలను. ట్రై అంది ఆశగా. చలించిపోయి ఆమె వైపు చూశాడు రాజా. నీకు డబ్బులు కావాలి అవునా అన్నాడు. డా అంది ఆ అమ్మాయి. జేబులో చేయి పెట్టి ఉన్న డబ్బంతా ఆ అమ్మాయికి ఇచ్చేశాడు రాజా. తన దగ్గర ఉన్న డబ్బంతా ఆ అమ్మాయికి ఇచ్చేశాక, ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అప్పుడు తట్టింది ఆలోచన. క్లైవ్ మోసం చేశాడని, ఆ కాంటాక్ట్ మ్యాన్ రాడనీను. తను ఇప్పుడు అర్జెంటుగా క్లైవ్ని పట్టుకోవాలి. ఆ ఓల్డ్ కాజల్కి వెళ్ళాలి. అటూ ఇటూ చూశాడు రాజా. అతన్ని తక్షణం ఆ కాజల్కి చేర్చే సాధనమేది అక్కడ కనపడలేదు. ఈలోగా వచ్చాడు ఒక బ్రోకర్ మోటార్ సైకిల్ మీద. అప్సరసలాంటి అందగత్తె, చాలా స్పెషల్. ఎక్కడుంది అన్నాడు రాజా యథాలాపంగా. ఊరికి కొద్ది దూరం, మనం మోబైక్ మీద వెళ్ళొచ్చు అన్నాడు అతను. పద అన్నాడు రాజా మోటార్ సైకిల్ వెనుక కూర్చుంటూ. ముందుకు దూసుకుపోయింది మోటార్ సైకిల్. అది ఒక చీకటి సందులోకి తిరగగానే అతి లాఘవంగా ముందు కూర్చుని ఉన్న బ్రోకర్ని నెట్టి కింద పడేశాడు రాజా. మోటార్ సైకిల్ కూడా కింద పడేలోగానే తన ముందు సీట్లోకి జరిగి మోబైక్ అదుపులోకి తెచ్చుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత ఓల్డ్ కాజల్కి చేరుకుంది మోబైక్. త్వరగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక్క పురుగు కూడా లేదు. ఇప్పటిదాకా అక్కడ ఒక కాన్ఫరెన్స్ జరిగిన జాడలు కూడా లేవు. రాజా పెదిమలు సరళ రేఖలా బిగుసుకున్నాయి. అటూ ఇటూ పరిశీలనగా చూశాడు. అంతలోనే అతని భుజం మీద బలంగా పడింది ఒక చెయ్యి. గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు రాజా. అక్కడ నిలబడి ఉన్నాడు ఒక పోలీస్. ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు రాజాని. నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని. చరిత్ర గురించి పరిశోధన చేస్తూ ఈ పాడుపడిన కోటకి నీ ఐడెంటిటీ కార్డు, పేపర్స్ చూపించు అన్నాడు పోలీస్ గద్దిస్తూ. సర్దుకుని నిటారుగా నిలబడి అన్నాడు రాజా. హడావుడిలో తేవడం మర్చిపోయా. ఏమిటో అంత హడావుడి అన్నాడు పోలీస్. నానుస్తూ అన్నాడు రాజా. పేపర్స్ నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. నా ఫ్రెండ్కేమో జ్వరం వచ్చింది. అయితే హీన స్వరం పెట్టి అన్నాడు రాజా. నా ఫ్రెండు నేను ఇండియా నుండి వచ్చామండి. అక్కడ అన్నీ అంటురోగాలు. మా వాడికేం అంటుకుందో తెలీదు. అది వాడు నాకు అంటించకముందే ఇటు పారిపోయి వచ్చేసా. అంటురోగాలు అంటుకుంటే ఇంకా అంతే సంగతులు కదండి. అప్పటికే 6 గజాల దూరం వెనక్కి జరిగాడు రష్యన్ పోలీస్. ఉన్నట్లుండి తల పట్టుకున్నాడు రాజా. ఏమండోయ్, నాకు అంటురోగం అంటుకున్నట్లే ఉంది. దయచేసి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? అప్పటికే అదృశ్యమైపోయాడు పోలీస్. ఆలోచించాడు రాజా. తను ఉన్న పరిస్థితి ఏమిటో బాగా అర్థమైంది అతనికి. క్లైవ్ అండ్ కంపెనీతో కలిసి వచ్చాడు తను. తన ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్లే చూసుకున్నారు. సహజంగానే పరాయి దేశానికి వెళ్ళడానికి, ఉండడానికి కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. అవి క్లైవ్ వాళ్ళు ఫోర్జరీ చేసి సృష్టించి ఉంటారు.
తన డాక్యుమెంట్లు కూడా వారి దగ్గరే ఉండిపోయాయి. ఇదిలా ఉండగా కాంటాక్ట్ మ్యాన్ మిస్సింగ్ అంటే ఏమిటి? డాక్యుమెంట్లు లేకుండా తనని ఇక్కడ వదిలేసి వాళ్ళు మాయమైపోయారన్నమాట. కావాలనే డాక్యుమెంట్స్ లేని తను రష్యన్ అధికారుల చేతిలో పడతాడు. వాళ్ళు తనని ఇక్కడే నిర్బంధిస్తారు, వేధిస్తారు. ఈలోగా క్లైవ్ అండ్ కో ఇండియాకు వెళ్ళిపోయి అక్కడ తాము చేయదలుచుకున్న మారణ హోమాన్ని చేసేస్తారు. వాళ్ళని అడ్డుకోవడానికి ఈ డైమండ్ రాజా ఉండడు. రష్యాలో గిలగిల్లాడుతూ ఉంటాడు. దిస్ క్లైవ్ వెరీ స్మూత్ ఆపరేటర్ రియల్లీ. మరి ఇప్పుడు తనేం చేయాలి? సాలోచనగా మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు రాజా. తగ్గు స్వరంతో మీనాక్షితో అంది రష్యన్ అమ్మాయి వాలెంటీనా. గాడ్, ఓ మై గాడ్, నౌ వీఆర్ ఇన్ రియల్ ట్రబుల్ అంది. అంటూనే మోబైక్ని ఆపింది. మసక చీకట్లో నుంచి 3 మనుషులు ముందుకొచ్చారు. వాళ్లలో ముందు ఉన్నాడు క్లైవ్ స్పెన్సర్. అతని వెనుకనే రష్యన్ డాన్. అతని వెనుకాతల ఆఫ్రికన్ గ్యాంగ్స్టర్ మొబుటా. క్లైవ్ వాలెంటీనా వైపు చూడ్డం లేదు. వాలెంటీనా వెనుక ఉన్న మీనాక్షి వైపు చూస్తున్నాడు. వి మెట్ బిఫోర్, అవునా? ఇంతకు ముందే మనం ఓసారి కలిసాం, కానీ పని పూర్తి కాకుండానే విడిపోయాం, అవునా? అసంపూర్తిగా దేన్ని విడిచిపెట్టడం నా పాలసీ కాదు. అక్కడ కూడా అర్జెంటుగా పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయిలే, నీ పని పట్టేస్తా అన్నాడు క్లైవ్. మామూలు పరిస్థితుల్లో అతను అలా లూజ్ టాక్లో ఇన్వాల్వ్ కాడు. కానీ ఈ స్త్రీ వ్యామోహం అనేది ఉందే, ఇది మనిషికి మతిస్థిమితం తప్పేటట్లు చేస్తుంది. నిజం. వాలెంటీనా అడ్డం వెళ్ళింది. మిస్టర్, ఆ అమ్మాయి ప్రొఫెషనల్ కాదు, భయపడిపోతోంది. నేను ప్రొఫెషనల్ని ఉన్నానుగా, కమ్ సుఖాలు చూపిస్తా అంది. చులకనగా నవ్వాడు క్లైవ్. కొన్నిటికి ప్రొఫెషనల్స్ కావాలి, కానీ కొన్ని వ్యవహారాల్లో ప్రొఫెషనల్స్ కాదు, అమెచ్యూర్స్ వల్లే ఎక్కువ ఆనందం దొరుకుతుంది. ఇలాంటి విషయాలు ఏవీ తెలియని అందగత్తెకి అన్నీ నేర్పించడంలో థ్రిల్ లేదు, చాలా ఉంది. కమాన్ సాల్టీ అన్నాడు మీనాక్షి వైపు తిరిగి. మీనాక్షి కదలకపోయేసరికి తనే ఆమె వైపు ముందు అడుగు వేశాడు క్లైవ్. ఇంతలో మెరుపు లేని పిడుగులా స్పీడ్గానే అయినా నిశ్శబ్దంగా వాళ్ళని సమీపించింది ఒక మోటార్ సైకిల్. దాని ఇంజన్ 1/2 ఫర్లాంగు ముందే ఆపేసి ఉంది. కానీ అప్పటిదాకా వచ్చిన స్పీడ్ పూర్తిగా తగ్గలేదు. లైట్లు కూడా లేకుండా ఆగిపోయి ఉన్న ఇంజన్తో వచ్చిన ఆ మోటార్ సైకిల్ మీద డైమండ్ రాజా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఫైటింగ్ అని అనిపించలేదు మీనాక్షికి, వాలెంటీనాకి కూడా. ఫైటింగ్ అంటే ఏమిటి? ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటారు, లేదా ఒకరిని చాలామంది కొడతారు, అంతే తప్ప ఒకడు అనేక మందిని ఒకేసారి ఉతికేయడు. అదేదో సినిమా స్టంట్లా ఉంది, నిజ జీవితంలా లేదు. ఆ ఉతికేయడం కూడా ఎలా ఉతికేస్తున్నాడు? ట్రిపుల్ యాక్షన్లో ఒకేసారిగా 3 రాజాలు 3 విలన్లని ఉతుకుతున్నట్లు. ఒక సిసింద్రి టపాకాయ టపటపలాడుతూ అన్ని వైపులా తిరుగుతున్నట్లు. సరిగ్గా 18 సెకండ్ల వ్యవధిలో 3కి 6 దెబ్బల చొప్పున తగిలించాడు రాజా. ఎదుటివాడికి తిరగబడే వ్యవధి లేదు, ఆత్మరక్షణ చేసుకునే వ్యవధి లేదు. చేతులే వజ్రాయుధాలుగా, పాదాలే ఆసనిపాతాల్లాగా రాజా చెండాడుతుంటే అప్పటికి ప్రాణాలు దక్కించుకుంటే చాలన్నట్లు 3 విలన్లు మెరుపు వేగంతో మాయమైపోయారు. వాళ్ళకిప్పుడు మీనాక్షి అందం కంటే, తమని తన్నిన వాడి మీద పరువు కోసం పాకులాడ్డం కంటే అత్యవసరమైన పని ఉంది. అదే డిస్ట్రాయ్ ఇండియా. తమని ఉతికేసింది రాజా అని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. నో టైం, సింప్లీ నో టైం. దే జస్ట్ డిసపియర్డ్. వాళ్ళ వెనుక పరిగెత్తబోయాడు రాజా. మళ్ళీ అంతలోనే మనసు మార్చుకుని మీనాక్షి దగ్గరికి తిరిగి వచ్చాడు. మీనాక్షికి అనిపించింది, దేవదూతలా ఇతను తనని దుష్టుల పాలిట నుంచి కాపాడడం ఇప్పటికీ ఇది ఎన్నోసారి. థ్యాంక్ యూ అనబోయింది మీనాక్షి. అంతలోనే జస్వంతరావు మాటలు గుర్తుకు వచ్చాయి. కృతజ్ఞతాభావం కళ్ళల్లో కూడా కనబడకుండా జాగ్రత్త పడుతూ మొహం సీరియస్గా పెట్టి ముభావంగా తల తిప్పుకుంది మీనాక్షి. తల పక్కకి తిప్పుకోకపోతే కళ్ళల్లో నిలిచిన నీరు అతని కంటపడదు. ఈలోగా వాలెంటీనా మాత్రం తమకంగా అంటోంది, ఓహ్ డిమాలిషియస్ మ్యాన్, ఎలాంటి శత్రువునైనా చిత్తు చేసేటట్లున్నావే. నువ్వు మనిషివా, మెషిన్వా? లెట్ మీ ట్రై అంది.
అతన్ని తాకుతున్నంత దగ్గరగా నిలబడుతూ మీనాక్షి వైపు చూస్తూ వాలెంటీనాకి దూరంగా మీనాక్షికి దగ్గరగా జరిగాడు రాజా. మీనాక్షి అతని గాలి సోకితేనే మైలబడిపోతానని భయపడుతున్నట్లు మరికొంత దూరంగా జరిగింది. దెబ్బతిన్నట్లు చూశాడు రాజా. ఇంతలో వాలెంటీనా అన్నది, నీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోను మిస్టర్? నువ్వేం కావాలంటే అది ఇవ్వడానికి రెడీ. నో థ్యాంక్స్ అన్నాడు రాజా. ఆ అమ్మాయి మాటలకి అర్థమేమిటో అతనికి అర్థమైపోతూనే ఉంది. ఐఆమ్ ఫర్ సేల్, కానీ నీకోసం ఫ్రీ సర్వీస్. వింటున్న మీనాక్షికి రాజాకి కూడా కడుపు తరుక్కుపోతున్నట్లు అవుతోంది. వాలెంటీనా మాటలు వింటుంటే కోపం రావట్లేదు. ఒళ్ళమ్ముకునే రకమే కానీ మనసు చంపుకున్న రకంలా లేదు ఆ పిల్ల, ఆ వాలెంటీనా. తను పొందిన సహాయానికి కృతజ్ఞతగా తిరిగి ఏదన్నా తప్పనిసరిగా చెయ్యాలనే స్పృహ ఉన్న అమ్మాయి. వద్దా అంది ఆశ్చర్యంగా. పోనీ జస్ట్ ఎ కిస్, అది వద్దా? హౌ అబౌట్ ఏ బ్లో జాబ్? నో, దెన్ కిస్ మీ అట్లీస్ట్, కిస్ మీ అంది. ఒక్కసారి వాలెంటీనా వైపు పరీక్షగా చూశాడు రాజా. అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. కిస్, ఓకే, కమ్ హియర్, కమ్ నియర్ అన్నాడు. ఒక్క అంగలో అతన్ని చేరింది వాలెంటీనా. ఆమెని ఆప్యాయంగా పొదుపుకున్నాడు రాజా. అభిమానంగా ఆమె నుదుటిని చుంబించాడు. అంతేనా అంది వాలెంటీనా ఆశ్చర్యంగా. దట్స్ ఆల్ సిస్టర్. అపనమ్మకంగా చూస్తూ ఉండిపోయింది వాలెంటీనా. తనలాంటి ఆడది తావలచి వచ్చినా వద్దనే ఈ మగధీరుడు ఎవడు అన్న ప్రశ్న కనబడుతోంది ఆమె కళ్ళల్లో. 2 చేతులతో ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు రాజా. సిస్టర్, చెంపలు లోతుకుపోయాయేం? సరిగా భోజనం చేస్తున్నావా లేదా అన్నాడు ఆర్ద్రంగా. చివుక్కున తల ఎత్తి చూసింది వాలెంటీనా. తర్వాత అడిగింది, ఏమిటి, అన్నం తిన్నావా? వెంటనే అతని గుండెల మీద తల పెట్టేసి వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది వాలెంటీనా. అన్నం తిన్నావా? ఈ ప్రశ్న మా అమ్మ చనిపోయాక నన్నెవరూ ఇంతవరకు అడగలేదు అంది మళ్ళీ వెక్కిళ్ళు పెడుతూ. సిస్టర్, సిస్టర్ అని ఆమెని అనునయించాడు రాజా. 1 నిమిషం తర్వాత తనని తాను సంభాళించుకుంది వాలెంటీనా. ఆమెకేమైనా డబ్బు ఇద్దామని జేబులో చేయి పెట్టాడు రాజా. అప్పుడు గుర్తు వచ్చింది అతనికి. జేబులో ఉన్న డబ్బంతా ఇందాక ఇంకో అమ్మాయికి తను ఇచ్చేశానని. సారీ సిస్టర్, జేబులో ఏమీ లేదు. అయినా నథింగ్ టు వర్రీ. ఈ అమ్మాయి నీకు తెలుసా, మూవీ ఆర్టిస్ట్. ఆమెతో వెళ్ళు, నీకు అన్ని విధాలా సాయం చేయగల సమర్థురాలు అన్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే గిరుక్కున వెనక్కి తిరిగింది మీనాక్షి. తను ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండలేదు. ఇతని సమక్షంలో ఉండి ఇతని మాటలు, మంచితనం ఇవన్నీ చూస్తూ ఉంటే తను తన తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవచ్చును. తను హఠాత్తుగా ఈ నాటకం మానేసి రాజాతో కలిసిపోవచ్చును. అలా జరగడానికి వీల్లేదు. తను అతనికి దూరమైపోవాలి. ఆమె అలా అనుకుంటూ ఉండగానే ఆమె పక్కన ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు నటరాజన్. ఆడదా అమ్మన్ని, ఇది ఏం చేస్తివి? అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఇట్లా బయట రావచ్చునా? ఎంత డేంజర్ సుమి అని ఆమెను కారులో ఎక్కించుకుని అర్జెంటుగా వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రాజా. వాలెంటీనా నెమ్మదిగా అంది, బ్రదర్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు మంచివాడివని మాత్రం తెలుస్తోంది బ్రదర్. మంచి మనుషులకి మంచి రోజులు అసలెప్పటికైనా వస్తాయంటావా అంది ఆర్తిగా. వచ్చి తీరుతాయి సిస్టర్, ష్యూర్ అన్నాడు రాజా స్థిరంగా. అతని మాటలు పూర్తి కాకముందే విపరీతమైన స్పీడ్తో 2 పోలీస్ కార్లు వచ్చి అక్కడ ఆగాయి. నీ పేపర్స్ ఏవి అన్నారు వాళ్ళు. వేర్ ఆర్ యువర్ డాక్యుమెంట్స్? అతను సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నలోపే అక్కడికి ఇంకో కారు వచ్చింది. అందులో నుంచి అతి స్టైలిష్గా ఉన్న ఒక వ్యక్తి దిగాడు. గ్రే కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు అతను. నోట్లో పైపు ఉంది. అతను ఇండియన్ అని తెలుస్తూనే ఉంది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు. అది అర్ధరాత్రి అయినా కూడా. అతను కూల్గా పోలీసు భుజం మీద చేత్తో తట్టాడు. తిరిగి చూశాడు పోలీస్. సూటు వాలా కొన్ని నోట్లు పోలీస్ చేతిలో పెట్టి నిశ్శబ్దంగా నవ్వాడు. పోలీసు నోట్ల వైపు, సూటు వాలా వైపు, రాజా వైపు
తక్కిన పోలీసుల వైపు చూశాడు. ఒక్క క్షణం ఆలోచించి తన సహచరులకి సైగ చేశాడు. మరుక్షణంలో పోలీస్ కార్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నన్ను గుర్తుపట్టావా అన్నాడు సూట్ వాలా రాజాతో. ఒక్క క్షణం ఆగి అభిజిత్ అన్నాడు రాజా ప్రశ్నార్థకంగా. యా అభిజిత్, నువ్వు ఆ గుడిసెలో ఉన్నప్పుడు నీతో బాటు ఉంటుండేవాడే బిచ్చగాడు, ఆ అభిజిత్ నేనే. నువ్వు ఇక్కడ ఎలా? ఆ రోజున నేను అడుక్కుంటుంటే నువ్వు కారులో వెళుతూ నాకు ₹1,00,000 దానం చేసి మళ్ళీ ముష్టెత్తుకుంటూ కనపడితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చావు కదా. నేను ఆ 1,00,000 పెట్టుబడి పెట్టి ట్రావెలింగ్ ఏజెన్సీ పెట్టా. నువ్వు ఏమిటి అన్నాడు రాజా ఆశ్చర్యంగా. ట్రావెల్ ఏజెంట్. రిలీఫ్గా చూశాడు రాజా. సరిగ్గా నీలాంటి వాడి కోసమే వెతుకుతున్న అభిజిత్, నన్ను అర్జెంటుగా ఇండియా చేర్చాలి. నో ఫియర్, ఐఆమ్ హియర్ అన్నాడు అభిజిత్ నవ్వుతూ. వాలెంటీనాకి వీడ్కోలు చెప్పడానికి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు రాజా. నువ్వు ఇండియన్వా అంది వాలెంటీనా రాజాని పరిశీలనగా చూస్తూ. అవును. అయితే నీకు రహస్యం చెప్పాలి అంది వాలెంటీనా. వాలెంటీనా చెప్పిన రహస్యం వినగానే రాజా కళ్ళు పెద్దవయ్యాయి. థ్యాంక్స్ ఎలాట్ వాలెంటీనా అన్నాడు సిన్సియర్గా. వాలెంటీనా దగ్గర సెలవు తీసుకుని కారెక్కారు రాజా, అభిజిత్. అదే టైంలో లగ్జరీ హోటల్లో హిందీ హీరో విజయ్ నారంగ్తో కలిసి ఉన్న బాంబే లేడీ రిపోర్టర్ కామిని తను రాసిన మ్యాటర్ అతనికి చూపించింది. కొత్త చోక్రి మీనాక్షిరావు విజయ్ నారంగ్ల సరసం, రాణిపూర్ ప్యాలెస్లోని అద్దాల మేడ, మన్మథ మందిరంలో శృంగారం, రష్యాలో రాసక్రీడలు, ఎస్టేట్ మేనేజర్ కెప్టెన్ జస్వంతరావు కథనం అని రాసి ఉంది. ఈ జస్వంతరావు ఎవడు అన్నాడు విజయ్ నారంగ్ నవ్వుతూ. ఉన్నాడులే, ఒక హెడ్ స్ట్రాంగ్ ఫెలో. పాపం, అతన్నెందుకు ఇరికించావు ఇందులో? ఇరికించడం మన పని, తప్పించుకోలేక తన్నుకు చావడం వాళ్ళ గతి. ఊరికే జాలి పడకు. రమ్ము గుమ్ముగా ఉంది, తాగేయ్ అంది కామిని. నవ్వుతూ గ్లాసుని ఎత్తి ఇంకో చేత్తో కామినిని దగ్గరికి లాక్కోబోయాడు విజయ్ నారంగ్. ఒక్క నిమిషం నన్ను వదులు. ఈ మ్యాటర్ని మా ఆఫీస్కి ఫ్యాక్స్ చేసి వస్తా. రేపొద్దుటికి మార్కెట్లోకి వచ్చేస్తాయి ఈ వేడి వేడి వార్తలు. డబ్బెప్పుడు అరేంజ్ చేస్తావు అంది కామిని గుమ్మం వైపు నడుస్తూ. ఆ ఇంటి ముందు ఆగి సంకోచంగా తలుపు కొట్టాడు జస్వంతరావు. కొద్ది క్షణాల తర్వాత నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. తెల్లటి యూనిఫారంలో ఉన్న నర్స్ తల బయటికి పెట్టి ప్రశ్నార్థకంగా చూసింది జస్వంతరావు వైపు. ఎస్, వసుధ, ఐ మీన్ మీనాక్షి ఇల్లు ఇదేనా అన్నాడు. అవును, మీరు? నేను వసుధ అని అర్ధోక్తిలో ఆగిపోయి నేను వసుధతో మాట్లాడాలి అని మాట మార్చేశాడు. అవును, వసుధ భర్తని నేనేనని ఎలా చెప్పుకోగలడు తను? ఒక్క క్షణం ఆలోచించింది నర్స్. తర్వాత ఏమనుకుందో గాని తలుపుకి అడ్డం తొలగి రండి అంది. లోపలికి వెళ్ళాడు జస్వంతరావు. చాలా చిన్న ఇల్లు అది. నిన్నటిదాకా లేని సామాన్లు కొన్నిటిని కొత్తగా కొనిపెట్టినట్లు చూసి చూడగానే అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి కూడా. గదిలో ఓ మూలగా ఒక చిన్న ఫ్రిడ్జ్, టేబుల్ మీద కొత్త సూట్ కేసులు, చాలా ఫ్యాషనబుల్గా ఉన్న ఓ ఖరీదైన ఫ్లాస్క్. ఆ ఇంట్లోని మిగతా పాత వస్తువులతో వీటికి బొత్తిగా పొంతన కుదరడం లేదు. మంచం మీద మగతగా పడుకుని ఉంది వసుధ. నెమ్మదిగా ఆమెను సమీపించి ఆమెకి అడుగు దూరంలో ఆగిపోయాడు జస్వంతరావు. వసుధ అన్నాడు గొంతు పెగుల్చుకుని. కళ్ళు మూసుకుని పడుకునే ఉంది వసుధ. అతని పిలుపు వినగానే విశాలమైన ఆమె కనురెప్పల కింద కనుగుడ్లు అటూ ఇటూ ఒక్కసారిగా చలించినట్లు తెలుస్తోంది. వసుధ అన్నాడు గొంతు పెగుల్చుకుని మళ్ళీ. వసుధ కనురెప్పలు రెపరెపలాడాయి. కళ్ళు సగం తెరుచుకుని మళ్ళీ అంతలోనే మూతలు పడిపోయాయి. విరక్తితో కూడిన చిరునవ్వు ఆమె పెదిమల మీద ఓ క్షణం సేపు నీరసంగా మెరిసింది. నెమ్మదిగా అటువైపుకి ఒత్తిగిలి పడుకుంది వసుధ. విలవిల్లాడిపోయింది జస్వంతరావు ప్రాణం. వసుధ నుంచి ఈ తిరస్కారం తను ఊహిస్తూ ఉన్నదే. ఈ తిరస్కారానికి జంకే వెంటనే రాలేకపోయాడు తనిక్కడికి. చివరి ప్రయత్నంగా ఇంకొక్కసారి పిలిచాడు జస్వంతరావు, తన గుండెలోని ఆర్ద్రతని అంతా గొంతులో పలికిస్తూ. వసుధ, వసుధ. వసుధ ఇటు తిరగలేదు. అంటే తనని వెళ్ళిపోమనేగా అర్థం. జస్వంతరావు అన్నాడు. నేను ఆ రోజు
అలా ప్రవర్తించినందుకు బదులుగా నువ్వు ఈ రోజున ఇలా ప్రవర్తించడానికి నీకు పూర్తిగా హక్కు ఉంది వసుధ. నిన్ను ఈ విషయంలో తప్పు పట్టను. అయితే వెళ్ళిపోయే ముందు ఒక్క విషయం చెప్పి వెళ్ళవచ్చా వసుధ? వసుధ, నువ్వే నా పంచ ప్రాణాలోను. మీనాక్షి నాకు ఆరో ప్రాణం. నా మాట నమ్ముతావా వసుధ? నమ్మితే చాలు. నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు. అతని మాటలు వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది వసుధ. కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత వెనక్కి తిరిగాడు జస్వంతరావు. అతను తలుపు దగ్గరికి చేరేసరికి వెనుక నుంచి వినపడింది వసుధ గొంతు. సుబ్బారావు. గిరుక్కున వెనక్కి తిరిగాడు జస్వంతరావు. వసుధ మంచం మీద నుంచి లేచి కళ్ళ ఆర్పకుండా సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావు వైపే చూస్తోంది. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత ఆశ్చర్యం. వసుధ అన్నాడు సుబ్బారావు తడుముకుంటున్నట్లు. సుబ్బారావు, సుబ్బారావు, నువ్వు నిజంగా నువ్వేనా? అనుమానం ఎందుకు వసుధ? ఒక్కసారి తల విదిలించింది వసుధ. తర్వాత తనని తాను గిల్లి చూసుకుంది. అయితే ఇది కల కాదన్నమాట అంది సంభ్రమంగా. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు జస్వంతరావు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు అంది వసుధ. నాకు ఉన్నట్లుండి మెలకువ వచ్చేస్తుందేమో అని ఎంత భయపడిపోయానో తెలుసా? ఇలా ఇదివరకు ఎన్నిసార్లు జరగలేదు. నువ్వు వచ్చినట్లు, నాతో మాట్లాడినట్లు, నాకేవేవో సంజాయిషీలు చెప్పినట్లు, క్షమార్పణ కోరినట్లు, నేను నా తరపున నా అపాలజీ చెప్పినట్లు, ఎన్ని రోజులు, ఎన్ని రకాలుగా, ఎన్నెన్ని సీక్వెన్స్లలో నాకు ఇలాంటి కలలు రాలేదు. అయితే ప్రతిసారి అంతలోనే మెలకువ వచ్చేసి అదంతా ఉత్తదే అని తేలిపోయేది. కలలు ఎంత న్యాచురల్గా ఉండేవో తెలుసా? నా మనసే నాతో నాటకాలు ఆడేదన్నమాట. నువ్వు రావడం, నాతో మాట్లాడడం, అదంతా కళ అని తేలిపోయాక అబ్బా, ఆ డిసప్పాయింట్మెంట్ భరించడం ఎంత కష్టమో. సుబ్బారావు, నువ్వు నిజంగానే నువ్వేనా? నిన్ను తాకి చూడనా? మాట్లాడకుండా నిలబడి ఉన్నాడు సుబ్బారావు. అతనికి దగ్గరగా వచ్చింది వసుధ. సంకోచంగా అతన్ని ఒక్కసారి తాకి చూసింది. మరుక్షణంలో అతన్ని గాఢంగా చుట్టేసుకుంది. మళ్ళీ అతను వెళ్ళిపోతాడేమో అని భయపడుతున్నట్లుగా ఆమెని అభిమానంగా దగ్గరికి పొదుపుకున్నాడు జస్వంతరావు. అక్కడే ఉన్న నర్స్ వాళ్ళకి తన ఉనికిని గుర్తు చేస్తున్నట్లు పొడి దగ్గు దగ్గి, మేడం, కొన్ని మెడిసిన్స్ అర్జెంటుగా కొనుక్కురావాలి. నేనే 1 గంటలో మళ్ళీ వస్తాను. ఈలోగా మీరు ఆ టాబ్లెట్లు మర్చిపోకుండా వేసుకోండి అంది. నర్స్ గొంతు వినగానే చెట్టుకున ఒక అడుగు వెనక్కి జరిగింది వసుధ. నర్సు వెళ్ళాక వసుధని మళ్ళీ దగ్గరకు తీసుకున్నాడు జస్వంతరావు. వసుధ చెప్పింది, నా కోసం నర్సును పెట్టి వెళ్ళింది మీనాక్షి. పిచ్చిపిల్ల, దానికి నేనంటే ఎంత అభిమానమో. మొన్నటిదాకా నాకు తనే నర్స్, తనే డాక్టర్, తనే నాకు తల్లి కూడా. ఇంటి పని, వంట పని, బయట పని అన్నీ తనే చూసుకునేది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయాక నేను దాదాపు కోమాలోకి వెళ్ళిపోయిన దానిలాగే బతుకు ఈడ్చుకొస్తున్నాను కదా. బతికున్న శవంలా మంచం మీద పడి ఉండేదాన్నన్నమాట. సుబ్బారావు, నిజంగా చెప్పాలంటే నువ్వు వెళ్ళిపోయాక నేను ఎంతటి షాకులోకి వెళ్ళిపోయానంటే ఇల్లు ఎలా వదిలిపెట్టి వచ్చేసానో తెలీదు. మీనాక్షిని ఎలా కన్నానో తెలీదు. దాన్ని ఎలా పెంచానో తెలీదు. కొంతకాలం తర్వాత మా రోల్స్ రివర్స్ అయి మీనానే నాకు తల్లిగా, నేను దాని పెంపకంలోని పసిపాపగా ఎలా మారిపోయామో తెలీదు. కాలం ఎలా గడిచిందో తెలీదు. అసలు కాలం గడుస్తుందో ఆగిపోయిందో కూడా తెలీదు. స్పృహలోకి వస్తే అంతా నిస్పృహే కదా. అందుకని ఆపకుండా నాన్ స్టాప్గా మాట్లాడేస్తోంది వసుధ. హిస్టీరికల్గా మాట్లాడేస్తోంది. మనుషులకి ట్రాజడీలు ఎదురైనప్పుడు షాక్ కలిగినట్లే చాలా ఆనందకరమైన విశేషం ఏదన్నా జరిగినప్పుడు కూడా మనసు చెప్పలేని వికారాలకి లోనవుతుంది. వసుధ ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉందని గ్రహించాడు జస్వంతరావు. తన నోరు తన కంట్రోల్లో లేనట్లు మాట్లాడేస్తోంది వసుధ. సుబ్బారావు, నువ్వెంత మారిపోయావో తెలుసా? నీ జుట్టు సగం నెరిసిపోయింది. చాలా మారాను వసుధ, పేరు కూడా మారింది అన్నాడు సుబ్బారావు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. ఆశ్చర్యంగా చూసింది వసుధ. ఏమిటి, పేరు మార్చుకున్నావా? ఎందుకు? ఏం పేరు?
జస్వంతరావు, మా యజమాని నాకు ఆ పేరు పెట్టాడు. అబ్బే, నాకు సుబ్బారావు అంటేనే ఇష్టం. మెల్లిమెల్లిగా ఎగ్జైట్మెంట్ కంట్రోల్లోకి వస్తోంది వసుధకి. క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆమె గొంతు కూడా అదుపులోకి వచ్చింది. మాట తీరు మామూలుగా అయింది. నెమ్మదిగా అంది వసుధ. నా మీద కోపంగా ఉందా సుబ్బారావు? చిన్నగా నవ్వాడు సుబ్బారావు. కోపమా? చాలానే ఉంది. కానీ నీ మీద కాదు వసుధ. నిన్ను ఇంత బాధ పెట్టినందుకు నా మీద నాకే కోపంగా ఉంది వసుధ. ఇన్నాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు సుబ్బారావు? ఆర్మీలో చేరాను వసుధ. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీకు నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయావు కదా. ఆ తర్వాత నేను నిశితంగా ఆత్మవిమర్శ చేసుకున్నాను. అప్పట్లో నాకు మా నాన్నగారి మీద, నీ మీద కూడా విపరీతమైన అభిమానం ఉండేది. కానీ నా దురదృష్టం కొద్దీ మీ ఇద్దరికీ పడలేదు. మీ ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య నలిగిపోయాను నేను. నువ్వు నాకెప్పుడు దూరం అయిపోయావో అప్పుడింక నేను మా నాన్నగారికి కూడా దగ్గరగా ఉండదలుచుకోలేదు. చనిపోవాలని తీవ్రంగా కోరిక కలిగినా కూడా ఓ పాప నా కడుపులో పెరుగుతోందని గుర్తు వచ్చింది. నీకు నాన్నకి కూడా అన్యాయం చేసిన నేను ఇంకా పుట్టని ఇంకో ప్రాణికి కూడా అన్యాయం చేయలేక బతుకు భారమైనా సరేనని బతకడానికి సిద్ధపడ్డాను. పాప పుట్టింది. తన బాధని గ్రహించే స్థితిలో లేదు వసుధ. ఇన్నేళ్ల తర్వాత అతన్ని చూశాక ఒక్కసారిగా ఆమెకి తన చిన్నతనపు రోజులు తిరిగి వచ్చినట్లయింది. ఉత్సాహంగా అంది వసుధ. లోపలికి రా సుబ్బారావు. చూసావా, నిన్ను బయటే నిలబెట్టి మాట్లాడేస్తున్నా. భోజనం చేస్తావా? నీ కాకరకాయ వేపుడంటే తగని ఇష్టం. కాకరకాయలు తెప్పించినా అంటూ కొంగు బొడ్లో దోపి స్టవ్ దగ్గరికి నడిచింది వసుధ. ఇన్నాళ్ల నుంచి తను మంచం మీద నుంచి అసలు లేవలేదన్న సంగతి ఆమె మర్చిపోయినట్లుంది. నేను కూడా ఓ మనిషిలా ఇలా తిరిగి ఎన్నాళ్ళయిందో. సుబ్బారావు, ముందు టీ పెట్టమంటావా? కాఫీ అయితే ఆలస్యం అవుతుంది కదా. ఇన్నాళ్ల తర్వాత కలిసాం. మనం సెలబ్రేట్ చేసుకోవద్దు మరి? చెయ్యి జారిపోయిందనుకున్న అదృష్టం ఒళ్ళో వాలింది కదా. సుబ్బారావు, చిన్నతనంలో నీ భావాల ఔన్నత్యం అంతగా అర్థం కాలేదు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను సుబ్బారావు. ఇక నుంచి నేను నువ్వెంత చెబితే అంత, సరేనా? పోన్లెద్దు, అన్నీ మన మంచికే అనుకుందాం. మన కష్టాలన్నీ చిన్నతనంలోనే గడిచిపోయాయి. నిజం చెప్పాలంటే మనుషులు సుఖపడాల్సింది పెద్దవాళ్ళయ్యాకే కదా. దేవుడి దయ వల్ల కనీసం ఈ జీవితంలో చివరి అధ్యాయంలో అయినా మనిద్దరం కలిసి గడిపే అవకాశం దొరికినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంకేముంది, మనం మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. దాని కాపురం అది హాయిగా చక్కదిద్దుకుంటూ ఉంటుంది. మనమేమో ఊరవతల ఓ చిన్న కుటీరం ఒకటి తయారు చేసుకుని ఓ 100 గజాల స్థలం చాలు. అందులో పూల మొక్కలు, బీరపాదులు, జాజి తీగలు ఇవన్నీ వేసి చెక్క పెట్టెలతో ఒక గూడు తయారు చేద్దాం. పిచ్చుకలు, పిట్టలు వచ్చి మనని పలకరించిపోతుంటాయి. ఈలోగా మన మీన పండంటి పిల్లాన్నో కన్నదనుకో, అక్కడే దాని పిల్లల కోసం మనమో ఉయ్యాల కడదాం. పెద్ద ఖర్చే ఉండదులే. తాడుతో కట్టినా చాలు. అబ్బా, ఇలా అనుకుంటుంటేనే ఆనందంగా లేదు. వసుధ, అన్నాడు జస్వంతరావు నిదానంగా. వసుధ, బహుశా మన మీనాక్షికి ఈ జన్మలో పెళ్లి కాకపోవచ్చునేమో. చురుక్కున అతని వైపు చూసింది వసుధ. సుబ్బారావు, ఏమిటా మాటలు? విచారంగా చెప్పాడు జస్వంతరావు. మన మీనాక్షి ఒక కుర్రాడితో ప్రేమలో పడింది వసుధ. అయితే అతని పేరు రాజా. అతనికంటే మన మీనాక్షికి తగిన వరుడు ఈ లోకంలో ఉండడుగాక ఉండడు. వింటున్న వసుధ మొహం వికసించింది. ఇకనేం, వరుడి కోసం మనం వెతకనక్కర్లేదన్న మాటేగా అంది. రాజా ఎంత మంచివాడంటే, అతను ఎంత సమర్థుడంటే అతను ఈ దేశానికి చాలా అవసరం వసుధ, అన్నాడు జస్వంతరావు. అనుమానంగా చూస్తోంది వసుధ. అతను కూడా మీనాక్షిని ఎంత తీవ్రంగా ప్రేమిస్తున్నాడో తెలుసా వసుధ? మీనాక్షి అతని పక్కన ఉంటే అతను తన కర్తవ్యాన్ని మర్చిపోతాడని నా భయం. అతని దృష్టి లక్ష్యం మీద నుంచి తప్పిపోతుందేమోనని నా బెంగ. అందుకే నేను మీనాక్షికి ఆంక్ష పెట్టాను వసుధ.
నిశ్చేష్టురాలై వింటోంది వసుధ. అవును, నేనే ఆంక్ష పెట్టాను. మీనాక్షి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాని పెళ్లి చేసుకోకూడదని అన్నాడు జస్వంతరావు. ఏమిటి? అంది వసుధ తన చెవులని తనే నమ్మలేనట్లు. నిజమే వసుధ, రాజాకి మీనాక్షికి పెళ్లి జరగకూడదు. పోనీ ఆ రాజా కాకపోతే మరొకడు మీనాక్షికి ఎలాగోలా నచ్చచెప్పి ఇంకో యోగ్యుడైన కుర్రాడితో పెళ్లి చేసేయొచ్చు కదా. విషాదంగా నవ్వాడు జస్వంతరావు. మీనాక్షి రాజాని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందని అనుకున్నా ప్రపంచంలో పరువు ఉన్న ఏ మగాడు కూడా మీనాక్షిని చేసుకోవడానికి ఒప్పుకుంటాడని నేననుకోను. ఎందుకని? అంది వసుధ పదునుగా ధ్వనిస్తోంది ఆమె గొంతు. ఎందుకంటే అని తన కోటు జేబులో నుంచి ఒక పత్రికని తీసి వసుధకి కనపడేలా పట్టుకున్నాడు జస్వంతరావు. నటి మీనాక్షిరావు హిందీ హీరో విజయ్ నారంగుల ప్రణయాన్ని గురించి తాటికాయంత అక్షరాలతో అవాకులు చెవాకులు రాసేసి ఉన్నాయి. మన మీనాని గురించి ఎవరి రాతలు రాసింది? కళ్ళు పేలిపోతాయి పాపాత్ములకి, అంది వసుధ ఆగ్రహంగా. ఈ శృంగార లీలలన్నీ చూసి చెప్పింది నేనేనని కూడా రాశాడు కదా వసుధ, చదువు. అతని చేతిలోని పత్రికని లాక్కుని త్వరగా చదివి కోపంగా దాన్ని ముక్కలు చేసేసింది వసుధ. వసుధ, ఒక్క పేపర్ని చించేయగలవు, కానీ ఇప్పటికే లక్షల పేపర్లు ప్రింట్ అయి ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేయగలవు వసుధ? ఈ రాతలని నువ్వు తక్షణం ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఈ పరువు తక్కువ వెధవల మీద పరువు నష్టం దావా వెయ్యి, అంది వసుధ. ఆన్ ద కాంట్రరీ, అన్నాడు జస్వంతరావు నిదానంగా. ఈ రాతలన్నీ కల్తీ లేని నిజాలని నేను చెప్పబోతున్నాను వసుధ. నువ్వు ఏమిటి? మళ్ళీ చెప్పాడు జస్వంతరావు. నువ్వు నిజమే చెబుతున్నావా? ఇవన్నీ నిజాలే అని ప్రపంచానికి అబద్ధాలు చెప్పబోతున్నాను వసుధ, అన్నాడు జస్వంతరావు. ఎందుకు? సింపుల్ రీజన్. ఈ గొడవ తర్వాత ఇంక రాజా మీనాక్షి వైపు కన్నెత్తి చూడడు. అదే నాకు కావలసింది. దీన్నేమంటారో తెలుసా? కన్న కూతురి గొంతు కన్న తండ్రే కసాయివాడిలా కోసేయడం, అంది వసుధ. కన్న తల్లి లాంటి నా దేశం కోసం నేనేమైనా చేస్తాను వసుధ. నమ్మశక్యం కాని అతని మాటలు వింటూ శిలా విగ్రహంలా కాసేపు అలాగే నిలబడిపోయింది వసుధ. ఆ తర్వాత బలవంతంగా మొహంలోకి నవ్వు తెచ్చుకుంది. నువ్వు నన్ను ఆటలు పట్టిస్తున్నావు, అవునా? అంది. కాదు, నేను నిజమే చెబుతున్నాను వసుధ. నీతో చెబుతున్నది నిజం, ఈ లోకానికి చెబుతున్నది అబద్ధం. ఉన్నట్లుండి ఉన్మాదినిలాగా అయిపోయింది వసుధ. పెద్ద గొంతుతో అంది. నేనలా ఎప్పటికీ జరగనివ్వను, ఎప్పటికీ కూడా. నీ దేశభక్తి ఇప్పటికే మనిద్దరి జీవితాలని మోడులాగా మార్చేసింది. మళ్ళీ ఈ తరంలో కూడా అదే కారణంగా అనర్థాలు జరుగుతూ ఉంటే భరించడం నా తరం కాదు. నేను ఒప్పుకోను. ఒక్క తరంతో అంతమైపోతే అది అసలైన దేశభక్తి అవుతుందా వసుధ? నా కూతురు అలా అనుకుంటుందనుకోను, అన్నాడు జస్వంతరావు. ఏది నా కూతురు? ఎక్కడుంది నా పిచ్చి తల్లి? అంది వసుధ ఉద్వేగంగా. సరిగ్గా అదే టైంలో రష్యాలో నటరాజన్ యూనిట్లో ఒక పెద్ద డ్రామా జరుగుతోంది. మీనాక్షి తనని తిరస్కారంగా చూడ్డంతో హిందీ హీరో విజయ్ నారంగ్కి రష్యా లొకేషన్ షూటింగ్ మీద హఠాత్తుగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అందుకని నటరాజన్తో చెప్పాడు గీరగా, ఈ రష్యాలో షూటింగ్ నాకు మూడ్ లేదు, లొకేషన్ ఊటీకి మార్చేద్దాం. అవును, నాకు మూడ్ లేదు, అన్నాడు నటరాజన్ కూల్గా. మీకు రష్యా అంటే మొహం మొత్తిందా ఏమిటి? కాదు, నువ్వంటేనే నాకు మొహం మొత్తింది. షూటింగ్ క్యాన్సిల్, అన్నాడు నటరాజన్. విజయ్ నారంగ్ మొహం ఎర్రబడింది. మళ్ళీ నా డేట్స్ దొరకవు, అన్నాడు బెదిరింపుగా. నువ్విచ్చినా నాకు అక్కర్లేదు, నీకో దన్నం. పిక్చర్ క్యాన్సిల్, తీసినంత వరకు తగలబెట్టేస్తాను. ఆ తర్వాత మీనాక్షితో దేవుడి పటం తీస్తాను, అన్నాడు నటరాజన్. సామాన్లు సర్దేయమని తన అసిస్టెంట్కి చెప్పాడు విజయ్ నారంగ్ చాలా కోపంగా. ఆ రోజు షూటింగ్ లేదని, అందరూ ఊళ్ళో సైట్ సీయింగ్కి వెళ్ళవచ్చునని, మర్నాడు ఇండియాకి తిరుగు ప్రయాణమని యూనిట్ సభ్యులందరికీ చెప్పాడు నటరాజన్. ఖర్చు పెట్టుకోమని అందరికీ తలా కాస్త డబ్బు ఇచ్చాడు కూడా. అనుకోకుండా ఇలా దొరికిన ఇంకో రాత్రి సమయాన్ని సద్వినియోగం చేసుకోదలుచుకుంది మీనాక్షి. డెత్ విష్ డెవలప్ అవుతోంది ఆమెలో. రాజాని వదిలి బతకలేదు తను. కానీ తను చనిపోయే ముందు బతకలేక చావలేక
ఒళ్ళమ్ముకు బతుకుతున్న ఆడపిల్లల కోసం ఏదన్నా చేసి మరీ చావాలి తను. అప్పుడే ఈ జన్మకి సార్థకత. చీకటి పడగానే బయలుదేరింది మీనాక్షి. తను ఒక ఊహాతీతమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నానని ఆమెకు తెలీదు. ఆ రాత్రి మాస్కోలో రోడ్డు మీదికి రాగానే ఒక్కసారి తన వైపు తాను చూసుకుంది మీనాక్షి. ప్యూర్ సిల్క్ శారీ, నడుముకి వడ్డానం, నడుము చుట్టూ బెల్టులా ఉండే ఇలాంటి బంగారపు వడ్డానాలు ఇదివరకు చాలామంది పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్. అసలు వడ్డానాలు పెట్టుకునే తాహతు ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో అతి తక్కువ. నిజం చెప్పాలంటే తను పెట్టుకున్న ఈ వడ్డానం నటరాజన్ సినిమా కోసం చేయించింది. అయితే ఈ ఒక్క వడ్డానం వల్లనే చెప్పలేనంత అందం వచ్చింది తన చీర కట్టుకి. ఈ అందం, ఈ అలంకరణ ఇవాళ తన పని జరగడానికి పావులుగా పనికి రావాలి. తెల్లారేలోగా ఏదో ఒకటి సెన్సేషనల్గా చేసేయాలి తను. ష్యూర్ ష్యూర్. అలాగే గనక జరిగితే తెల్లారాక ఇక తను ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు. మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే ర్యాష్గా ఆమె పక్కకే వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది ఒక కారు. చటుక్కున అటు తిరిగి చూసింది మీనాక్షి. 6 డోర్ మెర్సిడీస్ బెంజ్ కార్ అది. మరుక్షణంలో ఆ కారుకి ఉన్న 6 డోర్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆ 6 డోర్లలో నుంచి 1/2 డజన్ మంది ఆర్మీ గార్డ్స్ త్వరగా కిందికి దిగారు. అందరి చేతుల్లో ఆటోమేటిక్ ఆయుధాలు ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలోగా వాళ్ళు మీనాక్షిని చుట్టుముట్టేశారు. మరుక్షణంలో ఆమెని మొరటుగా ఎత్తి కారులో పడేశారు. తక్షణం కారు పరుగందుకుంది. నిజం చెప్పాలంటే మీనాక్షికి భయం అన్నది ఏమాత్రం కలగలేదు. ఉద్వేగం మాత్రం కలిగింది. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరో తెలియదు కానీ ఎందుకు తనని కిడ్నాప్ చేస్తున్నారో గ్రహించడం అంత కష్టమేమీ కాదు. తను ఆడది, వాళ్ళు మగాళ్ళు. ఆడుకోవడానికి, అమ్ముకోవడానికి. ఈ సీన్ కోసమే ఎదురు చూస్తోంది తను. ఇప్పుడింక తను చేయాల్సింది తను చేసేస్తుంది. జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. తల కొంచెం పక్కకి తిప్పి ఓరగా చూసింది మీనాక్షి. వెనక సీట్లో విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు మిలిటరీ ఆఫీసర్లా ఉన్న ఒక మనిషి. మీనాక్షిని చూసి అతను చిన్నగా నవ్వాడు. ఏం భయంగా ఉందా అన్నాడు. నాకెందుకు భయం అంది మీనాక్షి. పక్కనే ఉన్న ఒక సోల్జర్ తిక్కరేగినట్లు చెప్పాడు. మర్యాదగా మాట్లాడు. వారు కలోనెల్ కరీం, హేజ్ హైనెస్ ప్రిన్స్ ఫరూక్ గారికి ఎయిడ్ ది కాంప్ అంటే తెలుసా? పర్సనల్ బాడీ గార్డ్ లాంటి వారన్నమాట. మేము ఎలైట్ గార్డ్స్మి. ఇంక నోరు మూసుకో. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అంది మీనాక్షి అతన్ని లెక్క చేయకుండా నిర్భయంగా. కలోనెల్ కరీం అన్నాడు. మా ప్రిన్స్కి నిన్ను ప్రెజెంటేషన్గా ఇవ్వడానికి. ఒక్కసారిగా ఉద్వేగంతో నిండిపోయింది మీనాక్షి మనసు. సాక్షాత్తు హేజ్ హైనెస్ ప్రిన్స్ ఫరూక్ దగ్గరికి వెళ్తోంది తను. అతను ఏదో ఒక షేక్ దమ్కి అధిపతి అయి ఉంటాడు. $1 మూలుగుతూ ఉండి ఉంటాయి అతని దగ్గర. అతగాడికి ఒక హేరేం కూడా ఉండే ఉంటుంది సహజంగానే. అందులో 100 మందో 1000 మందో భార్యలు, ఉంపుడు కత్తెలు కూడా ఉండి ఉంటారు. తన అందం వీళ్ళకి బాగా నచ్చి ఉండాలి. అందుకే తనని ఇలా కిడ్నాప్ చేశారు. ఆ ప్రిన్స్కి కూడా తను నచ్చితే ఇంకా ఆ జన్మాంతం తను అతని జనానాలో ఒకరితగా ఉండిపోవాల్సి వస్తుంది. కానీ తన బతుకు ఇంకెంతసేపు ఇలా ప్రిన్స్ని కలుసుకోవడం? వెంటనే అలా అతన్ని తన జీవితం సార్థకం కాబోతోంది. అధికారంతో బలిసిపోయి డబ్బుతో పులిసిపోయిన ఒక మగాడికి మంచి పాఠం చెప్పబోతోంది తను ఇంకొద్ది నిమిషాలలో. ఈ జన్మకి తను ఇంతకంటే ఎక్కువ చేయలేకపోవచ్చునేమో, కానీ ఈ జన్మకి ఇది చాలు. గాలానికి చేప కాదు తిమింగలం చిక్కుకుంటోంది. యువర్ హైనెస్, కాచుకో, హియర్ ఐ కమ్. కొద్ది నిమిషాల తర్వాత ఒక పెద్ద లగ్జరీ హోటల్ ముందు ఆగింది కారు. గేటు దగ్గరే ఆర్ముడ్ కమాండోస్ ఉన్నారు. లోపలికి వెళ్లే చిన్న చీమని కూడా శల్య పరీక్ష చేయకుండా వదిలేటట్లు లేరు వాళ్ళు. కానీ వచ్చిన కారు ప్రిన్స్ వాడే పర్సనల్ కార్. అందులో ఉన్నది ప్రిన్స్ తాలూకు ఎలైట్ గార్డ్స్. వెనుక సీట్లో ఉన్నది సాక్షాత్తు ప్రిన్స్ గారి ఎయిడ్ ది కాంప్ కలోనెల్ కరీం. అందుకని కారు నిరాఘాటంగా లోపలికి వెళ్ళిపోయింది. కారు ఆగగానే కిందికి దిగింది మీనాక్షి. ఆ వెంటనే ఆమెకు అర్థమైంది, ఈ ప్రిన్స్ ఈ హోటల్లో ఒక రూమ్ కానీ లేదా ఒక సూట్ కానీ బుక్ చేసుకోలేదు. మొత్తం హోటలే తన కోసం బుక్ చేసుకున్నట్లు ఉన్నాడు అతను. మొత్తం హోటల్నే. అందుకే రిసెప్షన్ దగ్గర కమాండోస్, ల్యాబీ నిండా ఆర్ముడ్ గార్డ్స్,
ప్రతి బాల్కనీలో మెషిన్ గన్స్ పట్టుకుని ఉన్న సోల్జర్స్. ఎక్స్ప్రెస్ లిఫ్ట్లో టాప్ ఫ్లోర్ చేరుకున్నారు వాళ్ళు. టాప్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ ఉంది. అందులో ఉన్నాడు ప్రిన్స్. కొద్ది క్షణాలలో ప్రిన్స్ ముందు హాజరుపరచబడింది మీనాక్షి. ఆమెతో పాటే ఉన్న కలోనెల్ కరీం వంగి అభివాదం చేసి ప్రిన్స్తో అన్నాడు, సర్, బ్రౌన్ బ్యూటీ ఫ్రమ్ ఇండియా మీకోసం, ఈ సేవకుడి నజరానా. వెల్డన్ కరీం అన్నాడు ప్రిన్స్. కరీం ఇలాంటి నజరానాలు సమర్పించుకోవడం, ప్రిన్స్ వాటిని సంతోషంగా స్వీకరించడం ఇదే మొదటిసారి కాదని అర్థమైపోతోంది ఆ తంతు చూస్తూ ఉంటే. ఈ ప్రపంచంలోని చాలామంది ఫిల్తీ రిచ్ పీపుల్ లాగే ఈ ప్రిన్స్ కూడా ఒక ప్లే బాయ్. కరీం, యూ కెన్ గో అన్నాడు ప్రిన్స్. అతని గొంతు మృదువుగా ఉంది కానీ అందులోనే అధికారం ధ్వనిస్తోంది. వంగి వంగి అభివాదం చేస్తూ వెనక్కి నడిచి వెళ్ళిపోయాడు కలోనెల్ కరీం. మీనాక్షి గుండె గుబగుబ కొట్టుకుంటోంది. భయంతో కాదు, ఉద్వేగంతో. దగ్గర పడుతున్నాయి తన అంతిమ ఘడియలు. తనకి, ఇతనికి కూడా. దేవుడా, నువ్వు నాకిచ్చిన జీవితం ఇవాల్టితో ముగిసిపోబోతోంది. నా ఈ చిన్న జీవితంలో తెలిసి ఏ తప్పు చేయలేదు నేను. తెలియక చేసిన తప్పులేమన్నా ఉంటే నన్ను మన్నించు. నా జీవితాన్ని బలిదానం తీసుకుని ఇంకే ఆడపిల్లకి ఇలాంటి దురవస్థ కలగకుండా చూడు. ఈ లోకం ఆడదాన్ని ఆట బొమ్మలా కాకుండా, అంగడి బొమ్మలా కాకుండా, మనసు, ప్రాణం, సొంత భావాలు, ఆలోచనలు, ఆవేశం, భయం, బాధ అన్నీ ఉన్న మనిషిలా చూసేటట్లు చూడు స్వామి. అలాగే నాకు జన్మ ఇచ్చిన నా తల్లిని, తండ్రిని కనిపెట్టి చూస్తూ ఉండు. ఇకపోతే రాజా, నా గురించి, నా రాజా గురించి నీకు ప్రత్యేకంగా నేనేం చెప్పగలను? స్వామి, నీకు వీలుగా ఉంటే కనీసం వచ్చే జన్మలో అయినా నన్ను నా రాజాతో కలుపు. థ్యాంక్స్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీనాక్షిని సమీపించాడు షేక్. మీనాక్షి నడుం మీద చెయ్యి వేసి సరసంగా అన్నాడు, అరే, అసలు నీకు నడుమనేది ఉందా లేదా? కందిరీగకైనా కాస్త కూస్తో నడుముంటుంది కానీ నీకున్నట్లు లేదే. నడుం కింద ఉన్న వడ్డానం కనపడట్లేదా? అంది మీనాక్షి సీరియస్గా. బట్ వాట్ డు యు మీన్? వడ్డానం? ఓహ్, వడ్డానం చాలా సెక్సీగా ఉంది. అవును, ప్రాణాలు తీస్తుంది కూడా అని మెరుపు వేగంతో తీసింది మీనాక్షి. సర్ప్రైజ్. అది వడ్డానంలా ఉన్న కత్తి, రేకులా ఉన్న అతి పల్చటి కత్తి, అతి పదునుగా ఉన్న కత్తి. తన సినిమాలో స్టంట్స్కి ఉపయోగించడానికి గాను దాన్ని ప్రత్యేకంగా చేయించాడు మెగా ప్రొడ్యూసర్ నటరాజన్. జిగేల్మని మెరిసిన ఆ కత్తిని చూడగానే అప్రయత్నంగానే ఒక్క అడుగు వెనక్కి వేశాడు ప్రిన్స్. మరుక్షణంలో మీనాక్షి చేతిలోని కత్తి ప్రిన్స్ని సమీపించింది. క్షణంలో అతన్ని దాటేసింది. మరుక్షణంలో ఆ కత్తి షేక్ వెనకాతలే షేక్ని వెనక నుంచి వెన్నుపోటు పొడవబోతున్న కలోనెల్ కరీం మెడని తాకింది. సర్రన కోసేసింది. ఆహ్ అని మూలిగి ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు కరీం. ప్రిన్స్ మీద పడ్డాడు. అతని బరువుకి ముందుకు తూలాడు షేక్. మరుక్షణంలో అతని కాళ్ల దగ్గర కుప్పలా కూలిపోయాడు కరీం. 2 క్షణాల తర్వాత తేరుకున్నాడు ప్రిన్స్. కాలితో కరీం మొహాన్ని పక్కకు మళ్లించాడు. కరీం మెడ సగం వరకు తెగి ఉంది. కళ్ళు సగం తెరుచుకుని ఉన్నాయి. కరీం నువ్వు అన్నాడు ప్రిన్స్ ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. అస్పష్టంగా ఏదో చెప్పబోయాడు కరీం. వంగి అతని మొహం దగ్గర తన తల పెట్టాడు ప్రిన్స్. బలహీనంగా చెప్పాడు కరీం, మీ భార్య ప్రిన్సెస్ ఫాతిమానా అన్నాడు ప్రిన్స్ అనుమానంగా. కాదు, ప్రిన్సెస్ షెఫాలి మిమ్మల్ని చంపమని. షాక్ అయినట్లు చూశాడు ప్రిన్స్. ప్రిన్సెస్ షెఫాలి, తన ఫేవరెట్ వైఫ్, తనని చంపమని ఈ నౌకర్ని ప్రోత్సహించిందా? ఇంకా ఈ లెక్కన ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మేటట్లు? కానీ ఎందుకు? అదే పైకి అడిగాడు ప్రిన్స్. పెదిమలు తడి చేసుకుని అన్నాడు కరీం, మీరు 2 ఏళ్ల క్రితం కిడ్నాప్ చేసి తెచ్చారు షెఫాలిని. ఆ ఇష్టాన్ని దాచుకుని మీ హేరంలో మగ్గిపోతోంది తను. కానీ తనకి మీ మీద కసి. మిమ్మల్ని చంపితే నాకు అపారమైన. కొద్దిగా ఆగి కరీం తడుముకుంటూ మళ్ళీ అన్నాడు, మీ ఉప్పు తిని మీకు నమ్మక ద్రోహం చేయబోయాను. కానీ ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయి మీకు ప్రాణదానం చేసింది.
అపనమ్మకంగా ఓసారి మీనాక్షి వైపు చూశాడు ప్రిన్స్. అతను మళ్ళీ కరీం వైపు చూసేసరికి కరీం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెదిమలు తడిచేసుకుంటూ అన్నాడు ప్రిన్స్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నా ప్రాణాలు రక్షించావు, కృతజ్ఞుడిని. చాలా సింపుల్గా చెప్పింది మీనాక్షి. కృతజ్ఞత తెలుపవలసిన అవసరమేమీ లేదు. నేను నిన్ను చంపడానికే వచ్చాను. అతడెవరో నిన్ను చంపేస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే అతన్ని చంపేశాను. నిన్ను చంపితే నేనే చంపాలి, ఇంకో క్షణంలో నిన్ను అని కత్తి ఎత్తింది. ఈసారి అలర్ట్గా ఉన్నాడు ప్రిన్స్. మెరుపు వేగంతో మీనాక్షి చేతిని పట్టుకున్నాడు. ఆమె చేతిలోని కత్తి కాస్త కింద పడిపోయింది. ఎవరు నువ్వు అన్నాడు ప్రిన్స్. కనపడట్లేదా? ఆడదాన్ని. అయితే ఆడవాళ్ళకి అడుగడుగున అన్యాయాలే. అందుకే ఆడదానికి అన్యాయం తలపెట్టే ఒక్క మగాడినైనా అంతం చేసేయాలనుకున్నాను. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. మీనాక్షి చేతిని వదిలేశాడు ప్రిన్స్. టీపాయ్ మీద ఉన్న సిగార్స్ బాక్స్లో నుంచి ఒక సిగార్ తీసి వెలిగించాడు. క్రిస్టల్ బాటిల్లో నుంచి మద్యం ఓ చిన్న గ్లాసులోకి వంపుకున్నాడు. తను సోఫాలో కూర్చుని మీనాక్షిని తన ఎదురుగా ఉన్న ఇంకో సోఫాలో కూర్చోమన్నట్లు సైగ చేశాడు. చెప్పు అన్నాడు. చెప్పడం మొదలెట్టింది మీనాక్షి. స్త్రీ జాతికంతా తనే ప్రతినిధి అయినంత ఆవేశంగా సృష్టి ఆది నుంచి ఆడదానికి జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఏకరువు పెట్టేసింది మీనాక్షి. ఆమె మాట్లాడుతున్నంతసేపు చెవులప్పగించి నోరు కాస్త తెరిచి వింటూ ఉండిపోయాడు ప్రిన్స్. అతని చేతిలోని సిగార్ ఎప్పుడూ ఆరిపోయింది. అతని చేతిలో ఉన్న మద్యం గ్లాసు అతని పెదిమలని చేరనే లేదు. మీనాక్షి చెప్పడం పూర్తయిన తర్వాత చేతిలోని గ్లాసుని టేబుల్ మీద పెట్టేశాడు ప్రిన్స్. సిగార్ని యాష్ట్రేలో పడేశాడు. మీ ఆడవాళ్ళకి ఇలాంటి భావాలు ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు సిన్సియర్గా. విరక్తిగా నవ్వింది మీనాక్షి. నువ్వు ఆడదాన్ని ఎప్పుడన్నా సాటి మనిషిగా చూసి ఉంటే కదా. నువ్వనే ఏమిటి, మీ మగాళ్ళందరూ అంతే అనేసి ఒక్క క్షణం ఆగి రాజా తప్ప అంది తన స్టేట్మెంట్కి సవరణ జోడిస్తున్నట్లు. నిశ్చితంగా ఆమె వైపు చూశాడు ప్రిన్స్. రాజా? రాజా ఎవరు? మౌనంగా ఉండిపోయింది మీనాక్షి. కొద్ది క్షణాలు ఆలోచనలో ఉండిపోయాడు ప్రిన్స్. తర్వాత అలవాటు కొద్దీ సిగార్ అందుకోబోయి తర్వాత ఏదో గుర్తు వచ్చినట్లు సిగార్ బాక్స్ని తీసి వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశాడు. ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి. నవ్వాడు ప్రిన్స్. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకుండదు, నాకు ఆశ్చర్యంగానే ఉంది. కొద్ది క్షణాల క్రితం ఉండిన హిజ్ హైనెస్ ప్రిన్స్ ఫారూక్ వేరు, ఈ ఫారూక్ వేరు. కొంతమంది మాటలు కొంతమంది మీద మంత్రాల్లాగా పనిచేస్తాయి. నీ మాటలు నన్ను సమూలంగా మార్చేశాయంటే నమ్ముతావా? చిత్రంగా అతని వైపు చూసింది మీనాక్షి. నవ్వాడు ప్రిన్స్. ఉద్యమం నువ్వు మొదలెట్టావు, కానీ నీ ఒక్కదానితో అయ్యే పని కాదు ఇది. అద్భుతాలు చేయాలంటే నాలాంటి వాళ్ళు పూనుకోవాలి. నువ్వేం చేయగలవు అంది మీనాక్షి. చాలా చేయగలను. ఏదైనా చేస్తే నేనే చేయగలను. నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు కానీ అని ఆగి, నేను యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో వివిఐపిని, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. నీ అభిప్రాయాలని నేను యునైటెడ్ నేషన్స్ దాకా తీసుకెళ్లగలను. నీ పేరేమిటి అన్నాడు. మీనాక్షి. మీనాక్షి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పెద్ద ప్లేయర్ని నేను. నిజంగానే. ఈ విషయం ఇంక నాకు వదిలేయ్. ఇప్పుడు నాకు 35 ఏళ్ళు. ఇన్షాల్లా కనీసం ఇంకో 30 ఏళ్ళు బతుకుతాను నేను. ఆ బతికే ప్రతి నిమిషం కూడా ఆడవాళ్ల పట్ల జరిగే అన్యాయాలని ఆపేయడానికే సద్వినియోగం చేస్తానంటే నమ్ముతావా మీనాక్షి? అతని వైపే సంభ్రమంగా చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. తర్వాత నెమ్మదిగా అంది, నువ్వు చెప్తున్నదంతా నిజమైన ఫరూక్? నవ్వాడు ప్రిన్స్. నన్ను ఇంత చనువుగా పేరు పెట్టి పిలిచేవాళ్లు తక్కువ మీనాక్షి. ఒక ప్రిన్స్ని నువ్వు అని పిలిచే చనువు ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరో ఒక ఇష్ట సఖికి, లేదా నీలాంటి చిట్టి చెల్లెలకి. విస్మయంగా చూసింది మీనాక్షి. చెల్లెలా? నేనా? అవును అని తన మెడలో ఉన్న ఒంటిపేట ముత్యాల హారం తీశాడు ప్రిన్స్. అభిమానంగా మీనాక్షి మెడలో వేశాడు. ఇదిగో, ఇవాళ నుంచి నేను నీకు అన్నని. నేను బతికి ఉన్నంతకాలం నీకు ఏ విధమైన కష్టం ఉండదు. దిస్ ఈజ్ ఎ ప్రామిస్. ఏం?
నీకు ఏ విధమైన కష్టం ఉండదు నవ్వుకుంది మీనాక్షి. రాజాని వదిలి ఉండే కంటే తనకి కష్టమేముంది? చిత్రం ఏమిటంటే రాజాతో ప్రణయం ఎంత అకస్మాత్తుగా మొదలయ్యిందో ఈ ప్రిన్స్తో ఈ బంధుత్వం కూడా అంత అకస్మాత్తుగానే మొదలైంది. ఇతను ఇంత హఠాత్తుగా మారిపోవడం కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇతను కిడ్నాప్ చేయించి తన హేరెంలో చేర్చుకున్న ఒక యువతి ఇతన్ని చంపించడానికి కుట్ర పన్నడం, కాకతాళీయంగా తన వలననే ఇతని ప్రాణాలు రక్షించబడ్డం ఇతని మీద చాలా ప్రభావం చూపించే ఉండాలి. ఆమె అలా అనుకుంటూ ఉండగానే ప్రిన్స్ ఫోన్లో ఒక నంబర్ రింగ్ చేశాడు. వెంటనే రిసీవర్ మీనాక్షికి అందించాడు, వినమన్నట్లు సైగ చేస్తూ. లైన్లో అవతల వైపు నుంచి వినపడుతోంది ఫోన్లో ఒక గొంతు. బౌటోస్ బౌటోస్ గాలి గాలి హియర్, బౌటోస్ బౌటోస్ గాలి. సాక్షాత్తు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ స్వయంగా అతని గొంతే. కన్నుగీటి మీనాక్షి చేతిలోని రిసీవర్ అందుకున్నాడు ప్రిన్స్. తర్వాత 20 నిమిషాల సేపు కొంతసేపు త్వరగా అరబిక్లో, కొంతసేపు నిర్దుష్టమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో సెక్రటరీ జనరల్తో మాట్లాడాడు ప్రిన్స్. గాలితో అతనికి ఎంత చనువు ఉందో ఆ మాట్లాడే విధానంలోనే తెలిసిపోతుంది. అతను మాట్లాడడం ముగించి మీనాక్షి వైపుకు తిరిగేసరికి 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది మీనాక్షి. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు ప్రిన్స్. నా చెల్లెలు కంటతడి పెడితే చూడగలిగే గుండె నిబ్బరం నాకు లేదు. ఊరుకో మీనాక్షి. కాదు, ఇది దుఃఖం కాదు, ఆనందం అంది మీనాక్షి. నవ్వాడు ప్రిన్స్. గట్టిగా చప్పట్లు చరిచాడు. వెంటనే వచ్చారు ఆర్మ్డ్ గార్డ్స్. కింద పడి ఉన్న కరీం మృతకలేబరం మీద పడింది వారి దృష్టి. కన్ఫ్యూజ్డ్గా చూశారు ప్రిన్స్ వైపు. కరీం గురించి వాళ్ళకేమీ వివరణ ఇవ్వలేదు ప్రిన్స్. ఈమె నా చెల్లెలు, ఈమెను ఎక్కడ కావాలంటే అక్కడ సకల మర్యాదలతో దింపిరండి అన్నాడు.